హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్. అనిల్ ఊర్మల్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కాకరకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత తగినంత నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేయండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఉడికించాలి. అవి ఉడుకుతున్నంతలో ఒక నిమ్మకాయ సైజుని చింతపండుని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఉడికాయా లేదా చూద్దాము. మరి గుజ్జులా కాకుండా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఉడికిన ముక్కలను ఒక జల్లెడలో వడకట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండిని కడిగి స్టవ్ పైన పెట్టి బాండి వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేయాలి. కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను చేసే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు. నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి 3 పచ్చిమిర్చిలతో సహా కలిసి ఇలా వేయండి. కొద్దిసేపు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికిద్దాము. ఇంతలో నానబెట్టిన చింతపండు కూడా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కాకరకాయను ఒకసారి మళ్ళీ కలిపి మూత పెడదాము. ఈ చింతపండు ఏదైతే మనం నానబెట్టుకున్నది ఉన్నదో ఇది బాగా చింతపండు మనం పిసికి మంచి చిక్కటి రసాన్ని తీసుకుందాము. ఇది ఎంత బాగా మంచిగా పిసికి తీసుకుంటే అంత మంచిగా వస్తుంది రసము. ఇలా మంచిగా పిసికి తీయడం వలన ఆ నార ఆ గింజ సపరేట్ అయ్యి మనకు రసం అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కల్లో మీ రుచికి తగ్గట్టు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఈ ముక్కలకు కారం బాగా పట్టేలాగా కలిపి వీటిని సిద్ధం చేసుకొని చింతపండు రసాన్ని జల్లెడలో వడగట్టి ఇందులో పోసుకుందాము. ఇలా చేస్తే పీచు గింజలు అన్నీ ఏం పడవు, అన్ని ఆ రంధ్రాల జాలీలను ఆగిపోతాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి 1 నిమిషం పాటు ఆగి మళ్ళీ అంతా కలపాలి. మళ్ళీ బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 సార్లు 3 సార్లు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ చిక్కగా మంచి చిక్కబడుతుంది కదా. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర పొడి, కొద్దిగా కొత్తిమీరాకు వేసి మరోసారి కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్.